డౌట్ ఉందనుకోండి, ప్రశాంతంగా కూర్చొని మీ ఇన్నర్ సెల్ఫ్ అడగండి. లోపల నుంచి ఒక సమాధానం వస్తుంది, ఏమని? జస్ట్ గో హెడ్ బేటా అని. వన్స్ గో హెడ్ అండ్ లోపల నుంచి ఇన్నర్ సెల్ఫ్ చెప్తే, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ జస్ట్ జంప్ ఇన్ టు ద ఆపర్చునిటీ. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా లేదా, నాకు ఎవరైనా దీనికి సపోర్ట్ చేస్తారా లేదా, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ లేదు కదా, ఈ వెంచర్ని ఎలా నేను స్టార్ట్ చేయాలి, నో డౌట్స్ ఎట్ ఆల్. వన్స్ ఆపర్చునిటీ యూనివర్స్ మీకు ఇస్తే, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ జస్ట్ ఏం చేయాలి? జంప్ ఇన్ టు ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీలోకి దూకేయండి, గ్రాబ్ ఇట్, జస్ట్ గ్రాబ్ ఇట్. చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఇదే. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ దగ్గర మేనిఫెస్టేషన్స్ అవ్వకపోవడానికి, కొంతమంది ఈ మేనిఫెస్టేషన్ ని పట్టుకొని సూపర్ సక్సెస్ఫుల్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే, దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఎట్ టేకింగ్ ద ఆపర్చునిటీస్. ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ బ్యాడ్ ఆపర్చునిటీస్ ని తీసుకోవట్లేదు. ఇంట్లో గమ్మన కూర్చొని ఉంటే యాడ్ వస్తుంది, ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి? దాని కొరకు మనం ఏం చేయాలా? వర్క్ చేయాలా, యాక్షన్ చేయాలా. వన్స్ ఆపర్చునిటీ వస్తే గనక ఎటువంటి డౌట్ లేకుండా జస్ట్ జంప్ ఇన్ అండి. ఎప్పుడైతే ఆపర్చునిటీ కొరకు దూకేస్తామో, ఆటోమేటిక్ గా ఎలా వెళ్ళాలి, ఏమి చేయాలి అన్న థాట్స్ మీ మైండ్ లో డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఆ పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతుందో, ఆటోమేటిక్ గా యూనివర్స్ ఏమిస్తుంది? సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, బీ ఓపెన్ మైండెడ్ గైస్. యూనివర్సల్ సబ్జెక్ట్ ని మీరు పట్టుకోవాలి అంటే, ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి అనుకుంటే, యూనివర్సల్ సబ్జెక్ట్ ని పట్టుకొని మీరు లైఫ్ లో ఏమైనా అట్రాక్ట్ చేయాలి అనుకుంటే, వీ హ్యావ్ టు హ్యావ్ ఓపెన్ మైండ్.